అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. ఏమనుకోవద్దు, కొంచెం వర్షం పడింది ఇవాళ. గ్యాస్ దొరకటం లేదు కాబట్టి హలీం అమ్మకాలకి ఏమాత్రం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు బట్టీలో చేస్తారు కాబట్టి హలీం తింటూ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. దయచేసి ఏమనుకోవద్దు. అయితే ఇవాటి వీడియోకి సారాంశం ఏమిటి అంటే, ఐపీఎల్ 19 సీజను 2026 ఇది మొదటి వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. 10 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 84 మ్యాచ్లు జరగబోతున్నాయి. 28వ తారీఖు మార్చి నుంచి 31 మే వరకు 2026 వరకు ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. మొదటి మ్యాచ్ అందరికీ తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్యలో మరి చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరగబోతోంది. ఇది ఈ మ్యాచ్ యొక్క మొదటి ఇన్ఫర్మేషను. తెలుగులో వీడియోలు అప్లోడ్ చేయమని డిమాండ్ ఉంది, రిక్వెస్ట్ ఉంది. కాబట్టి ఈ సీజన్ నేను తెలుగులో మొదలు పెడుతున్నాను నా వీడియోస్ని. ఎనీవే, నా వీడియోస్లో మల్టీ లాంగ్వేజెస్ వీడియోస్ ఉంటాయండి. హిందీ లేకపోయినా ఇంగ్లీషు అండ్ తెలుగు మిక్స్ తప్పకుండా ఉంటుంది. ఇంగ్లీష్ వీడియోలో మాత్రము మీకు తెలుగు యొక్క ఉపయోగం ఉండదు. కానీ తెలుగు వీడియోలు అప్లోడ్ చేస్తున్నప్పుడు మాత్రం యూజర్ ఫ్రెండ్లీనెస్ గురించి నేను ఇంగ్లీష్ పదాలు వాడవలసి వస్తుందండి. అయితే ఈ ఆర్సీబీ వాళ్ళు ఒక 24 మంది ప్లేయర్లని వాళ్ళు మరి కొనుగోలు చేశారు. అలాగే 25 మంది ప్లేయర్లని సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా కొనుగోలు చేసింది. టీం యొక్క బలాబలాలు చూసినట్టయితే ఆర్సీబీ ఆన్ పేపర్ పెద్ద గొప్పగా ఏమీ లేదు, కానీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కాబట్టి పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చక్కగా పర్ఫామ్ చేస్తారు అని నేను భావిస్తున్నాను. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రము బ్యాటింగ్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చింది అని తెలుస్తోంది. బౌలింగ్ అంత పెద్దగా ఏమీ అంటే జయదేవ్ ఉనాద్కర్ పక్కన పెడితే అతను కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి బ్యాట్స్మెన్ చూసినట్టయితే ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు కాబట్టి, అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు కాబట్టి మరి ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగానే ఉంది. కానీ మొత్తానికి ఓవరాల్గా చూసినట్టయితే ఎప్పుడైతే ఆక్షన్ జరిగిందో అప్పుడు కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ పెద్ద బౌలింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బ్యాటింగ్ మాత్రమే ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసినట్టుగా, ప్లేయర్స్ని కొనుగోలు చేసినట్టుగా మాత్రము ఒక వార్త మాత్రం ఉంది. ఏది ఏమైనా పోయినసారి అందరినీ పరుస్తూ బెంగళూరు మరి ఐపీఎల్ ట్రాఫీని తీసుకుపోయింది, 18వ సీజన్ ట్రాఫీని. ఏది ఏమైనా ఉత్కంఠగా వరంగా సాగే ఈ సీజను వేచి చూద్దాము. ఈ టైంకి మరి ఈ గ్యాస్ ప్రాబ్లం రావడం ఏమిటో, హోటల్స్ మరి సరిగ్గా నడవకపోవడం ఏమిటో, మరి బట్టీల మీద వండే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. హైదరాబాద్ మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ ఏంటంటే ఈ దమ్ బిర్యానీలు అవన్నీ కూడా బట్టీల మీద చేస్తారండి. ధాబాలు ముఖ్యంగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ దొరకపోవడం వల్ల చిన్న చిన్న హోటల్స్ కూడా రేట్లు పెంచేసి కమర్షియల్ సిలిండర్ దొరకక డొమెస్టిక్ సిలిండర్లనే వాడుతున్నారు. అయితే సర్క్యులేషన్ మాత్రము తగ్గింది అని చెప్పక తప్పదు. ఇదే విట్రా ఈ ఐపీఎల్ వీడియోలో ఈ వార్త కూడా మీరు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటే, అవునండి, ఐపీఎల్ కల్లా మరి సిచ్యువేషన్ కనుక బాగుపడకపోతే ఎంతోమంది డైలీ వేజ్ ఎర్నర్స్కి ప్రాబ్లంగా మారబోతోంది ఈ సిచ్యువేషన్ మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే ఐపీఎల్ వల్ల లాభాలు ఏమిటి అనే దానిపైన నేను వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. సుభాష్ని అనే అమ్మాయి నన్ను ఇంటర్వ్యూ కూడా చేసిందండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అట్లీస్ట్ 3-4 ఇయర్స్, అంటే 17th సీజన్లో అది 16th సీజన్ అనుకుంటా. ఐపీఎల్ గురించి నేను మాట్లాడాను, దానివల్ల ఉపయోగాలు ఏమిటో మాట్లాడాను.
మరొకసారి రిపీట్ చేస్తున్నానండి. ఐపీఎల్ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారో అంటే ఫస్ట్గా చెప్పుకోవాల్సింది క్యూరేటర్స్, గ్రౌండ్స్ మెన్ అండి. వాళ్ళు డైలీ వేజ్ ఎర్నర్స్ వాళ్ళు, హోర్డింగ్స్ పెట్టేవాళ్ళు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీసు, అనేక ఈటబుల్స్ని అమ్ముకుంటూ వాళ్ళ జీవనాధారాన్ని గడుపునే వాళ్ళంతా కూడా ఐపీఎల్ను ఒక పండగలాగా చూస్తారండి. ఎలాగో బీసీసీఐ టికెట్లు అమ్ముతుంది కాబట్టి బీసీసీఐకి రెవెన్యూ విషయంలో ఏమాత్రం కొరత లేదు, చక్కటి రెవెన్యూ ఉంది. అలాగే ప్లేయర్స్ని కొనుగోలు చేసే ఫ్రాంచైజ్ కూడా వాళ్ళకి మంచి రకమైన ఒక ఇన్కమ్ ఉంది అని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ ఒక గెస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గెస్ట్ ఒక ఆయన వచ్చారండి, ఏమనుకోవద్దు, వీడియోలో అతను మీరు కనబడతారు. అయితే ఈ ఐపీఎల్ 19వ సీజన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, ఎంతోమంది ఈ ఐపీఎల్ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పక తప్పదు. ఎంతోమందికి ఇది జీవనాధారంగా మరి ఉపయోగంగా ఉంది. ఏది ఏమైనా కూడా ఐపీఎల్ విషయంలో ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, నేను ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో జరగబోతోంది. 28వ తారీఖు బెంగళూరులో జరగబోతోంది. 7:30కి మ్యాచ్ మొదలవుతుంది. మరొకసారి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని మీరు షేర్ చేయండి. ఏమన్నా ఉంటే నాకు goodluckprasad@gmail.comకు మీరు నన్ను సంప్రదించవచ్చు. తప్పకుండా నేను మీ సమాధానాలు చెప్తాను మీ ప్రశ్నలకి. మరి ఒక వీడియోతో ముందుకు వస్తాను. నమస్కారం.